హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరోషాక్లాసెస్. ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఏంటి ఆ వీడియో అంటే గ్రీటింగ్ కార్డ్ మేకింగ్. పిల్లలకి మనం యాక్టివిటీగా ఎన్నో క్రాఫ్ట్ ఐటమ్స్ ఇస్తుంటాం. వాటిలో గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ ఒకటి. అది ఎలా చేయాలి, దానికి ఏ మెటీరియల్స్ తీసుకోవాలి, సింపుల్గా పిల్లలతో ఎలా చేయించవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందుగా మన మ్యారేజ్ ఇన్విటేషన్స్ని సేకరించుకోవాలి. వాటితో పాటు కలర్డ్ A4 పేపర్స్, స్కెచ్ పెన్స్, అదేవిధంగా క్రాఫ్ట్ నైఫ్, సిజర్, ఫెవికల్, ఇక డెకరేషన్ కోసం ఫోమ్ షీట్ తీసుకోవడం జరిగింది. ఇలా వీటితో మనము గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఇన్విటేషన్ కార్డ్ తీసుకోవాలి. ఆ ఇన్విటేషన్ కార్డ్స్కి మధ్యలో ఉన్నటువంటి పేపర్ని రిమూవ్ చేసేసి ఆ ఇన్విటేషన్ కార్డ్ని మొత్తం మనం కలర్ పేపర్తో దాన్ని కవర్ చేసేయాలి. దానికోసం మనం మీకు నచ్చినటువంటి కలర్ పేపర్ని తీసుకొని మొత్తం బోత్ సైడ్స్ కూడా దాన్ని కవర్ చేసేయాలన్నమాట. అలా చేసేసిన తర్వాత మరొక కలర్ పేపర్ని తీసుకొని, అంటే దాని కాంట్రాస్ట్గా ఉన్నటువంటి కలర్ని తీసుకొని దాంతో మనం ఇప్పుడు డెకరేషన్ కోసం దాన్ని ఏం చేయాలంటే ఫ్రంట్కి ఆ తర్వాత బ్యాక్కి ఫోల్డింగ్ అనేది చేయాలి. ఈ పేపర్ ఫోల్డింగ్ ఎలా ఉంటుంది అంటే, పిల్లలు పేపర్ క్రాఫ్ట్ చేసేటప్పుడు పాము పడగలు ఇలాంటివి చేస్తుంటారు. సో అలాంటి ఫోల్డింగ్ అదైతే పిల్లలందరికీ కూడా ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి అలాంటి ఫోల్డింగ్ అనేది ఇప్పుడు మనము ఆ గ్రీటింగ్ కార్డ్ మేకింగ్కి చేస్తున్నాం అనమాట. దాన్ని మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు అది ఒక కర్టన్ షేప్లో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఆ కార్డ్తో ఇన్సర్ట్ చేయాలి. అలా మనం ఫెవికల్ వేసి అంటించేయాలి. ఇలాగే కాకుండా ఇంకా రకరకాలు మనం ఏ డిజైన్స్ అనుకుంటే వాటిని చేయొచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం స్టార్టింగ్లో సింపుల్గా ఉంటే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఈజీగా ఉంది, ఇంకా ఇలాంటివి చాలా చేయొచ్చు అని ముందుకు వస్తారని సింపుల్గా చూపిస్తున్నాను. సో ఇక ఫోమ్ షీట్ తీసుకొని మనం రకరకాల షేప్స్, ఇక్కడ నేను చూపించినట్లు రకరకాల షేప్స్ మనం కట్ చేసుకొని ఇక స్కెచ్ పెన్తో మనకు నచ్చిన డిజైన్స్ వేసుకొని ఆ షేప్స్ అన్నిటినీ కూడా అక్కడ మనం స్టిక్ చేయాలన్నమాట. ఇక్కడ నేను గ్రీటింగ్ కార్డు ఇలా రకరకాలుగా స్టార్స్, క్లౌడ్స్ వేసాను, ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ని ఇలా స్టిక్ చేయడం జరిగింది. స్టిక్ చేసేసిన తర్వాత స్కెచ్ పెన్తో గ్రీటింగ్ కార్డ్ అనేసి దానిపైన రాయడం జరిగింది. ఇలా రాసేసిన తర్వాత మిడిల్లో మనం మెసేజ్ రాయడం కోసం కూడా ఒక పేపర్ని అంటించాలన్నమాట. ఆ పేపర్ని తీసుకొని మనం ఏం చేయాలంటే ఆ కార్డ్కి సరిపోయే విధంగా దాన్ని రెడీ చేసుకొని మిడిల్లో అంటించేయాలి. అంటించేసిన తర్వాత దాని లోపల కూడా మనం బర్త్డే అయితే బర్త్డే, లేకపోతే ఇంకే విశేషం ఉంటే దానికి సంబంధించినట్లు మెసేజ్ రాసేసి దానికి తగిన విధంగా మనం అక్కడ డెకరేట్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేను బర్త్డే విషెస్ చెప్పాలనే ఉద్దేశంతో బెలూన్స్ వేసి అక్కడ హ్యాపీ బర్త్డే అమ్మా అని రాయడం జరిగింది. ఇలాగే మన ఫ్రెండ్స్కి రాయొచ్చు, ఎవరికైనా మనం ఇలా ఏ అకేషన్కైనా మనం రకరకాలుగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసిన తర్వాత ఆ మిడిల్లో మనం వాళ్ళకి ఏదైతే మెసేజ్ చెప్పాలనుకున్నామో ఆ మెసేజ్ని కూడా చెప్పొచ్చు. 90s కిడ్స్ అయితే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అనేవి అప్పట్లో ఎక్కువగా యూస్ చేసేవాళ్ళం. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో గ్రీటింగ్ కార్డ్స్తో పని లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ స్కూల్లో వీటినే మనం యాక్టివిటీగా ఇస్తున్నాం. సో ఇక్కడ ఇంకో గ్రీటింగ్ కార్డ్ కూడా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇలా మనకి నచ్చినటువంటి డిజైన్స్తో చక్కగా పిల్లలకి ఈజీగా గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ అనేది చూపించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.